నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అన్ని ప్రధాన పార్టీల నాయకులు విమర్శలు ప్రతి విమర్శలతో తమ రాజకీయ ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఎలక్షన్స్కి సరిగ్గా వారం రోజులు ఉంది. వారం రోజులు ఉందనగా బయటకు వచ్చిన సర్వే ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఈ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ప్రస్తుతం బయటకు వచ్చాయి. ఈ సర్వేలో పొందుపరిచినటువంటి అంశాలు అంటే ఏ పార్టీ ఏ సెగ్మెంట్లో గెలవబోతుంది, ముఖ్యంగా 25 పార్లమెంట్ స్థానాల్లో ఎక్కువ స్థానాలు ఎవరికి రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ సేమ్ ప్రభుత్వం ఉంటుందా, లేదంటే ఈ ప్రభుత్వం మారే పరిస్థితి ఈసారి కనిపిస్తుందా, చాలా కన్స్ట్రక్టివ్గా వాళ్ళ డీటెయిల్స్ పొందుపరిచిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఈ సర్వేకు సంబంధించి తీవ్ర చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సర్వే చేసినటువంటి డీటెయిల్స్ అందులో చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు. ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, ఏ ప్రశ్నలు అడిగారు, ఏ వర్గాల నుంచి ఈ సమాచారం సేకరించారో ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కొంది. పోల్ ఇండెక్స్ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు రిలీజ్ అయ్యాయి. ఈ సర్వేకి సంబంధించిన పూర్తి వివరాలు అసలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రతి నియోజకవర్గం నుంచి 5,000 శాంపిల్స్ తీసుకున్నారు. అన్ని వర్గాల నుంచి శాంపిల్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది. మతాల వారీగా హిందూస్ కావచ్చు, తర్వాత హిందూలో ఉన్నటువంటి కులాల వారీగా కూడా వాళ్ళు టచ్ చేస్తూ అందరి అభిప్రాయాలు క్రోడీకరించినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ నుంచి అన్ని వర్గాల నుంచి వాళ్ళు తీసుకుని, ముఖ్యంగా రైతులు, మహిళలు, అన్ని కులాలు, ఇట్లా ప్రతి నియోజకవర్గం నుంచి 5,000 శాంపిల్స్ సేకరించి వాళ్ళ అభిప్రాయాల్ని క్రోడీకరించి ఈ సర్వే తయారు చేసినట్టుగా పోల్ ఇండెక్స్ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. ముందుగా 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది, ఏ పార్టీ ఎక్కువ గెలిచే పరిస్థితి ఉందో క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ మీకు పార్లమెంటు సెగ్మెంట్ మనం చూస్తున్నాం. పార్లమెంటు కాన్స్టిట్యున్సీ సెగ్మెంట్ సమ్మరీ. ముందుగా అరకు స్థానం నుంచి ఇచ్చారు. కొత్తపల్లి గీత భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అక్కడ గెలవబోతున్నట్టుగా పోల్ ఇండెక్స్ సర్వే తేల్చింది. శ్రీకాకుళం నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు గెలవబోతున్నారు, టీడీపీ. విజయనగరం తర్వాత కిలిశెట్టి అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. విశాఖపట్నం నుంచి మెతుకుమెల్లి శ్రీ భారత్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. అనకాపల్లి నుంచి బూడి ముత్యాల నాయుడు వైసీపీ అభ్యర్థిగా, అంటే అనకాపల్లి అంటే సీఎం రమేష్ మీద ఆయన గెలవబోతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. కాకినాడ నుంచి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు కాకినాడ. అమలాపురం ఎస్సీ స్థానం గంటి హరీష్ మాధూర్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతున్నారు. రాజమండ్రి నుంచి పురంధేశ్వరి బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నరసాపురం నుంచి భూపతి రాజు శ్రీనివాస వర్మ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. తర్వాత ఏలూరు నుంచి కనుమూరి సునీల్ యాదవ్ వైసీపీ నుంచి గెలవబోతున్నారు. మచిలీపట్నం వల్లభనేని బాలసోరి జనసేన పార్టీ నుంచి గెలవబోతున్నారు. జనసేనకి 2 స్థానాలు ఇచ్చారు. ఈ 2 స్థానాలు కూడా జనసేన తన ఖాతాలో వేసుకుంటున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక విజయవాడ నుంచి కేశినేని శివనాథ్ చిన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. తర్వాత గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గెలవబోతున్నారు తెలుగుదేశం పార్టీ. నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. బాపట్ల నుంచి తన్నేటి కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. తర్వాత ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ గెలవబోతున్నారు. నంద్యాల నుంచి పోచా బ్రహ్మానంద రెడ్డి వైసీపీ అభ్యర్థి అక్కడ గెలుస్తున్నారు. కర్నూల్లో ఇక్కడ చూడొచ్చు పంచలింగాల నాగరాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. తర్వాత హిందూపూర్లో బీకే పార్థసారథి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తున్నారు. కడప నుంచి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తున్నారు. ఇక్కడ మనం స్పెసిఫిక్గా దీని గురించి మనం మాట్లాడుకోవాలి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు, వైసీపీ ఎంపీ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. తర్వాత ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి, వారి మీద పోటీకి నిలబడ్డారు వైఎస్ షర్మిల. అవినాష్ రెడ్డి ఓడిపోతున్నట్టుగా పోల్ ఇండెక్స్ సర్వే చాలా స్పష్టంగా తేల్చింది. వైఎస్ షర్మిల కడప స్థానం నుంచి గెలుస్తున్నారు. ఇక నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తున్నారు. తిరుపతి ఎస్సీ నియోజకవర్గం వెలగపల్లి వరప్రసాదరావు భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన గెలుస్తున్నారు. రాజంపేట నుంచి పివి మిథున్ రెడ్డి వైసీపీ నుంచి గెలుస్తున్నారు. చిత్తూరు ఎస్సీ నియోజకవర్గం దగ్గుమళ్ళ ప్రసాదరావు గెలుస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఇవి 25 స్థానాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఈ 25లో 13 గెలుచుకోబోతోంది. వైసీపీ కేవలం 5 స్థానాలకే. 2019లో 22 ఎంపీ స్థానాలు గెలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి 5 స్థానాలకి పడిపోతున్నట్టుగా చాలా స్పష్టంగా పోల్ ఇండెక్స్ సర్వే తేల్చింది. జనసేన 2 స్థానాల్లో పోటీ చేసింది, 2 కూడా గెలుచుకుంది. ఇక భారతీయ జనతా పార్టీ 6 స్థానాల్లో పోటీ చేస్తే 2 కోల్పోయి 4 స్థానాల్లో ఘన విజయం సాధించబోతున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ 1 స్థానం కడప,
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ షర్మిల అవినాష్ రెడ్డి మీద గెలవబోతున్నారు. అక్కడ చాలా టఫ్ ఫైట్ ఈసారి ఉండే అవకాశం కనిపిస్తుంది. చాలా కడప రాజకీయం చాలా హాట్గా ప్రస్తుతం అక్కడ నడుస్తోంది. వైఎస్ జగన్ గారి మీద పోరాటం చేస్తున్నారు వైఎస్ షర్మిల, వైఎస్ సునీత. సో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో నేరుగా వైఎస్ అవినాష్ రెడ్డి మీద షర్మిల పోటీ చేస్తున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో విజయావకాశాలు షర్మిల వైపే ఉన్నాయని చెప్పి ఈ సర్వే తేల్చింది. ఇక అసెంబ్లీ సెగ్మెంట్స్ వారీగా ఇక్కడ కూటమికి మనం ఒకసారి మళ్ళీ మాట్లాడుకుంటే తెలుగుదేశం 13, జనసేన 2, 15, బీజేపీ 4, 19, మొత్తం 25లో 19 స్థానాలు కూటమికి పార్లమెంట్ స్థానాలు రాబోతున్నట్టుగా చాలా స్పష్టంగా పోల్ ఇండెక్స్ సర్వే తేల్చింది. ఇక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సెగ్మెంట్ సమ్మరీ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఏ విధంగా ఉందంటే మొత్తం 175 స్థానాలకు సంబంధించి ఎక్కడ ఎవరు గెలవబోతున్నారో చాలా స్పష్టంగా ఇక్కడ పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. సో నేను చివరిగా ఆఖరికి వెళ్తాను. మొత్తం తెలుగుదేశం పార్టీ, అక్కడక్కడ వైఎస్ఆర్సీపీ మనకు కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనకు క్లియర్గా పార్లమెంట్ స్థానాలు బట్టి అర్థమవుతుంది. సో ఈసారి కూటమికి ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పినట్టుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో అన్ని నియోజకవర్గాల వారీగా వాళ్ళు సర్వే చేసి 175కి సంబంధించి పూర్తిగా ఎవరు గెలవబోతున్నారో స్పష్టంగా పేర్కొన్నారు. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. పోల్ ఇండెక్స్ సర్వే ఏం తెలిసిందంటే తెలుగుదేశం పార్టీ 105 స్థానాల్లో గెలవబోతుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 47 స్థానాల్లో మాత్రమే గెలవబోతోంది. జనసేన పార్టీ 16 స్థానాలు, జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 5 మాత్రం ఓడిపోయి 16 స్థానాల్లో గెలవబోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేస్తే 5 స్థానాలు దక్కించుకుంటుంది, 5 స్థానాలు ఓడిపోతుంది. సో కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తోంది. సో 2019లో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఉన్నారు. సో అలుపెరగని పోరాటం చేస్తున్నారు, ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం చేస్తున్నారు, అన్న మీద పోరాటం చేస్తున్నారు. సో 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోందని పోల్ ఇండెక్స్ సర్వే తెలిసింది. ఈ 2 స్థానాలు ఏంటంటే చీరాల ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేస్తున్నారు, ఆ స్థానం దక్కే అవకాశం ఉందని ఈ సర్వే తెలిసింది. ఆ తర్వాత మడకసిరలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధాకర్ ఆయన గెలిచే అవకాశం ఉంది. సో ఈ 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి, మడకసిర ఒకటి, చీరాల ఒకటి. సో మిగతా అన్ని చోట్ల ఓడిపోతుంది అసెంబ్లీ స్థానాలని చెప్పి పోల్ ఇండెక్స్ సర్వే తెలిసింది. భారతీయ జనతా పార్టీ 5, జనసేన పార్టీ 16, వైసీపీ 47 స్థానాలు, తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పోటీ చేస్తుంది. అందులో 105 స్థానాల్లో గెలుపొందబోతుందని చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ద అబౌవ్ స్టడీ clearly indicates that TDP is going to form government in Andhra Pradesh with clear majority. The alliance has a total strength of 126 seats. కూటమికి 126 స్థానాలు రాబోతున్నట్టుగా చాలా స్పష్టంగా పోల్ ఇండెక్స్ సర్వే తెలిసింది. వైల్ వైఎస్ఆర్సీపీ హ్యాస్ బిన్ లిమిటెడ్ టు 47 సీట్స్. 151 స్థానాలతో అద్భుత విజయం నమోదు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కేవలం 47 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పి పోల్ ఇండెక్స్ సర్వే తేల్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ మధ్యకాలంలో చాలా వరకు సర్వేలు బయటకు వస్తున్నాయి. చాలా అవుట్రైట్గా వాళ్ళు తమ ఫలితాలను వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా సర్వేలు చెప్పినట్టుగానే ఎలక్షన్స్కి వారం రోజులు ముందు వచ్చినటువంటి సర్వే చాలా స్పష్టంగా తెలియజేసింది, ఈసారి కూటమిదే విజయం, కూటమే అధికారంలోకి రాబోతుంది, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పి పోల్ ఇండెక్స్ సర్వే చాలా స్పష్టంగా తేల్చిన పరిస్థితి ఉంది.